మహాభారత కురుక్షేత్ర సంగ్రామం 18 రోజుల పాటు సాగి లక్షలాది మంది వీరులను బలి తీసుకుంది. కాని కేవలం రెప్పపాటు కాలంలో, అంటే ఒక్క నిమిషంలోనే మొత్తం యుద్ధాన్ని ముగించగల అపార పరాక్రమవంతుడు ఒకడు ఉన్నాడన్న విషయం చాలామందికి తెలీదు. అతనే భీముడి మనవడు, ఘటోత్కచుడు మరియు మౌర్విల కుమారుడైన బర్బరీకుడు. చిన్ననాటి నుంచే అద్భుతమైన యుద్ధ విద్యలు నేర్చుకున్న బర్బరీకుడు పరమశివుణ్ణి మెప్పించి 3 తిరుగులేని దివ్య బాణాలను వరంగా పొందాడు. ఆ 3 బాణాలలో మొదటి బాణం తాను రక్షించాలనుకునే వారిని ఎరుపు రంగుతో గుర్తిస్తుంది. రెండవ బాణం సంహరించాల్సిన శత్రువులను పసుపు రంగుతో సూచిస్తుంది. ఇక 3వ బాణాన్ని సంధిస్తే చాలు, శత్రువులందర్నీ క్షణాల్లో తుదముట్టించి తిరిగి బర్బరీకుడి అమ్ముల పొదికే చేరుకుంటుంది. కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కాబోయే ముందు బర్బరీకుడు యుద్ధానికి బయలుదేరుతూ తన తల్లికి ఒక విచిత్రమైన మాట ఇచ్చాడు. యుద్ధంలో ఏ పక్షమైతే బలహీనపడి ఓడిపోయే స్థితికి చేరుకుంటుందో వారి వైపు నిలబడి పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విషయం సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడికి తెలిసింది. ధర్మం పాండవుల వైపు ఉంది కాబట్టి కృష్ణుడి మార్గదర్శకత్వంలో కౌరవ సైన్యం క్షీణిస్తూ ఓటమి అంచుకు చేరుకుంటుంది. ఆ సమయంలో బర్బరీకుడు తన ప్రతిజ్ఞ ప్రకారం కౌరవుల వైపు వెళ్లి బాణాలు సంధిస్తే పాండవ సైన్యం నాశనమవుతుంది. అప్పుడు పాండవులు బలహీనపడతారు కాబట్టి మళ్లీ పాండవుల పక్షానికి మారాల్సొస్తుంది. ఈ వినాశకర చక్రం వల్ల ఇరువైపులా ఉన్న యావత్ మానవజాతి సమూలంగా నాశనమై చివరికి బర్బరీకుడు ఒక్కడే మిగులుతాడని కృష్ణుడు గ్రహించాడు. దీంతో శ్రీకృష్ణుడు ఒక నిరుపేద బ్రాహ్మణుడి వేషంలో బర్బరీకుడిని కలిసి అతని బాణాల శక్తిని పరీక్షించాలనుకున్నాడు. అక్కడ ఉన్న ఒక రావి చెట్టు ఆకులన్నింటినీ తన బాణంతో రంధ్రం చేయగలవా అని అడిగాడు. బర్బరీకుడు కళ్ళు మూసుకుని ధ్యానిస్తుండగా కృష్ణుడు ఎవరికీ తెలియకుండా ఒక రావి ఆకును తన పాదం కింద దాచాడు. బర్బరీకుడు బాణం ప్రయోగించగానే అది క్షణాల్లో చెట్టుకున్న ప్రతి ఆకును రంధ్రం చేసి నేరుగా వచ్చి కృష్ణుడి పాదం చుట్టూ తిరగడం ప్రారంభించింది. పాదం ఎత్తితేనే బాణం శాంతిస్తుందని చెప్పడంతో బర్బరీకుడి అస్త్రశక్తికి కృష్ణుడు విస్తుపోయాడు. యుద్ధం జరగకముందే జగత్ కళ్యాణం కోసం బ్రాహ్మణ రూపంలో ఉన్న కృష్ణుడు బర్బరీకుణ్ణి ఒక దానం అడిగాడు. దాతృత్వంలో సాటిలేని బర్బరీకుడు ఏదైనా ఇస్తానని మాటివ్వగా కృష్ణుడు అతని శిరస్సును బలిదానంగా కోరాడు. ఎదుట ఉన్నది సాక్షాత్తు పరమాత్ముడేనని గుర్తించిన బర్బరీకుడు ఏమాత్రం సంకోచించకుండా తన తలను ఖండించి శ్రీకృష్ణుడి పాదాల చెంత సమర్పించాడు. అతన్ని త్యాగానికి ముగ్ధుడైన కృష్ణుడు యుద్ధం ముగిసే వరకు బర్బరీకుడి తల సజీవంగా ఉండి మొత్తం కురుక్షేత్రాన్ని వీక్షించే వరాన్ని ప్రసాదించాడు. యుద్ధం ముగిశాక విజయం ఎవరి వల్ల సాధ్యమైందని పాండవులు వాదించుకుంటుంటే బర్బరీకుడి శిరస్సు నేను కేవలం శ్రీకృష్ణుడి సుదర్శన చక్రాన్ని మాత్రమే సైన్యాన్ని సంహరించడం చూశాను అని అసలు సత్యాన్ని వెల్లడించింది. ఆ త్యాగమూర్తే నేడు కలియుగంలో భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ ఖాటూ శ్యామ్ జీగా పూజలందుకుంటున్నాడు.